ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మన జీవితంలో అన్నింటికీ అందరికీ చోటిస్తున్నాం, అయితే దేవునికి చోటిచ్చే విషయంలో ఆలోచిస్తున్నాం, దేవునికి చోటిచ్చే విషయంలో బాధపడుతున్నాం, దేవునికి చోటిచ్చే విషయంలో కొంత ఇబ్బందిని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదండి, అంతే కదా. దేవునికి మన హృదయంలో చోటిచ్చే విషయంలో మనం ఆలోచిస్తున్నామంటే అది ఎంతవరకు మంచిదండి. మన హృదయము మన జీవితము దేవుడిచ్చిందే కదా. మనం జీవిస్తున్నామంటే తల్లి గర్భంలో పిండముగా రూపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం బతుకున్నామంటే అది దేవుని ద్వారానే కదా. మరి దేవుని ద్వారా పొందిన ఈ జీవితంలో దేవునికి చోటు లేదంటే ఎంతవరకు న్యాయం, ఎంతవరకు మంచిది? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం ఎప్పుడైతే దేవునికి మన హృదయంలో మన జీవితంలో చోటిస్తామో మన జీవితము శ్రేష్టమైనదిగా మారిపోతుంది, మన జీవితము గొప్పదిగా మారిపోతుంది, మన జీవితము శ్రేష్టమైన ఆశీర్వాదానికి అర్హత పొందుకుంటుంది, మన జీవితము శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకుంటుంది. అలా కాకుండా దేవునికి హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవునికి జీవితంలో చోటు ఇవ్వకుండా లోకానికి, లోకంలో ఉన్న పాపానికి హృదయంలో చోటిచ్చినట్లయితే అందుకు ఫలితంగా రెండవ మరణమైన నరకమును పొందుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వడం, ఇవ్వకపోవడం మన చేతుల్లోనే ఉన్నది. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.